ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు వాక్యమై ఉన్న దేవుడవై ఉన్నారు. మాతో మాట్లాడే దేవుడవు. మీ సత్యవాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము మా పాదములకు దీపముగాను, మా త్రోవలకు వెలుగుగాను, మా ఆత్మీయ జీవితానికి చుక్కాణిగా ఉండునట్లుగా సహాయం చేయండి. కానీ మాటలు మాట్లాడకుండా నా పెదవులకు కాల్చండి. నీ ప్రజలు ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవా, ఎక్కడ బలహీనులై ఉన్నారో, ఎక్కడ తప్పిపోయి ఉన్నారో ఒక్కొక్కరిని మీరు సంధించండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ఒక్కొక్కరిని మీరు బలపరచండి. బోధిస్తున్న నాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని మీ రాజ్యమునకు సిద్ధపరచండి. నీ వాక్య సత్యాలు మేము తెలుసుకుంటున్నప్పుడు మా పితరులు మా ముందు చేసిన భక్తిని మేము కూడా నేర్చుకొని కొనసాగించినట్లుగా సహాయం దయచేయమని, వాక్య వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యముల గ్రంథమును మనము ధ్యానిస్తున్నాం. దీనిని పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అని అనడం మంచిది అని నేను భావిస్తూ అనేక సార్లు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మనలో ఒక్కొక్కరము కూడా ఈ వాక్య ధ్యానాలు వింటుండగా మనము కూడా అపోస్తులుగా మార్చబడటం అనేది ఆశీర్వాదకరం. అందుకోసమై ఒక్కొక్క విశ్వాసి వాక్యం వింటుండగా సిద్ధపడండి. నేను కూడా అపోస్తుల వలె దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగం అవ్వాలి అనేది చెప్పి రీతిలో సిద్ధపడండి. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి గ్రంథం. అనేక విషయాలు ఈ గ్రంథంలో బోధపడుతున్నాయి. అనేక విషయాలు ప్రజలు నేర్చుకుంటున్నారు. అనేక మేలులు ప్రజలు పొందుతున్నారు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈరోజు మనము ధ్యానం చేసేది 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి వ్యక్తి సౌలు. ఈరోజున మనం ధ్యానం చేసే భాగం సౌలు సంఘాన్ని శ్రమపెట్టుట. సౌలు సంఘాన్ని శ్రమపెట్టుట, పరిశుద్ధాత్మ చేత పౌలుగా సంఘము కొరకు శ్రమను అనుభవించుట. సౌలు సంఘమును శ్రమపెట్టుట, పరిశుద్ధాత్మ చేత పౌలుగా సంఘము కొరకు శ్రమలు అనుభవించుట. ఈ గ్రంథాన్ని, ఈ భాగాన్ని మనము చదివినప్పుడు సౌలు యొక్క పట్టబడిన విధానాన్ని మనము చూస్తాం. సౌలు ఏ విధముగా పట్టబడతాడు. నిన్నటి వారం మనము ధ్యానం చేశాము సౌలు యొక్క స్వభావం. ఆయన ప్రాణదాయకముగా ఎంచుకున్నటువంటి మార్గాలు. ఒకటి, శిష్యులను, సంఘాన్ని బెదిరించటము. రెండవది, వారిని హత్య చేయటం. దానిని ప్రధానముగా ఎంచుకుంటాడు అపోస్తుడైన పౌలు. ఆయన సౌలు అనేటువంటి ఈ వ్యక్తి, ఈయన రోమేయుడు, తార్సు వాడు. ఈ తార్సు అనేటువంటి పట్టణం కిలికియా పట్టణానికి రాజధాని. కిలికియా పట్టణానికి తార్సు అనేటువంటిది రాజధాని. ఈ యొక్క పట్టణంలో పెరుగుతాడు అపోస్తుడైన పౌలు. ఇది ఈ పట్టణంలో ఉన్నటువంటి మార్కు ఆంతోని అనేటువంటి ఒక ఆయన రోమన్లకు వ్యతిరేకంగా పన్ను కట్టకుండా ఆఖరికి వాళ్ళ చేత పన్ను లేకుండా చేయించుకున్న వ్యక్తి వాడు. కాబట్టి వారు ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. పౌలు మహాభక్తి కలిగినటువంటి వ్యక్తి. ఒక భక్తి కలిగిన గమనీయులు అనేటువంటి వ్యక్తి యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నవాడు అపోస్తుడైన పౌలు. ఆ తర్వాత ఆయన మత యొక్క ఛాందస్తవాదముతో సంఘమును పాడు చేయటానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆయన అంగీకరించలేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆయన అంగీకరించలేదు. కాబట్టి
ఆ పునరుద్ధానాన్ని యేసు ప్రభును అంగీకరించిన వారిని నాశనం చేయడానికి, చంపటానికి కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రయాణమే వెళ్ళటానికి సిద్ధపడినటువంటి విధానం. రోమన్ గవర్నర్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కావలసిన పత్రాలు తీసుకున్నాడు, అధికార ముద్రికలు. ఇప్పుడు దమస్కులో ఉన్న సంఘం, దేవుని యొక్క సంఘము దమస్కులో వ్యాపించింది. ఎంత త్వరగా దేవుని సంఘం వ్యాపించింది! పరిశుద్ధాత్మతో ఒక్కొక్క విశ్వాసి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క సంఘం అయినట్లుగా కనబడుతుంది. సంఘమునకు శ్రమలు ఎక్కువయ్యాయి. ఆయనను యేసుక్రీస్తు గురించి వారు చెప్పటం మానలేదు. దమస్క్ అనేది ఒక చాలా పురాతనమైనటువంటి పట్టణం. ఈ దమస్క పట్టణములో చాలా వ్యాపారం జరిగేది. ఆ పట్టణములోనే ఉన్నాడు ఒక అతను. ఇశ్రాయేలీయులు అక్కడ చాలా మంది యూదులు భక్తి కలిగి ప్రభువును అంగీకరించిన వారు సంఘంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ ఉన్న వారిని నాశనం చేసి చంపటానికి అధికారం కలిగి బయలుదేరుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేయాలి. అదేమిటంటే దేవుడు సౌలుతో మాట్లాడటం, ఆయన యొక్క తాకిడి ఎలా ఉంటుందో మనము గమనించాలి. దేవుడు మాట్లాడే దేవుడు. సౌలు తన యొక్క సైన్యాన్ని తీసుకున్నాడు. ఒకే మనసు కలిగిన వాళ్ళని క్రోధముతో బయలుదేరుతున్నాడు. సౌలు యొక్క కళ్ళల్లో క్రీస్తు యొక్క బిడ్డలను చూడగానే ఎక్కడ లేనంత ఉక్రోధం ఆయన కళ్ళల్లో కనబడుతుంది. అలాంటి మనస్తత్వంతో బయలుదేరాడు సౌలు. దేవుడు ఇప్పుడు ఆయనతో మాట్లాడటం సంధించాడు. ఆయన పట్టుకున్న విధానం ఆశ్చర్యం, ఆయన ఎన్నుకున్న విధానం ఆశ్చర్యం. ప్రియులారా, ఇక్కడ సౌలుకు దొరికినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, గొప్ప ప్రకాశమానమైన వెలుగు సౌలు మీద ప్రకాశించింది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ వెలుగు అతనికి ఏం చేసింది? బైబిల్లో మనకు ఒక మాట అంటాడు ప్రభువారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన మరలా అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే, ఏ వెలుగైతే యేసు ప్రభువారు లోకం మీదకి వచ్చాడని గొల్లలకి చెప్పేటప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము చెప్తున్నానని ఏ వర్తమానములో అయితే వెలుగు తీసుకుని వచ్చి మాట్లాడాడు దేవుడు, ఆ రీతిగానే ఇప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ యేసు పుట్టాడని మాట్లాడుతున్నాడు, ఇక్కడ యేసు సజీవుడని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ లోక రక్షకుడు వచ్చాడని చెప్తున్నాడు, ఆయన లోకరక్షకునిగా నేను ఎల్లప్పుడూ సజీవునిగానే ఉన్నాను అని సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు క్రీస్తుకు వ్యతిరేకి, విశ్వాసుల్ని చంపను ఉద్దేశించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనము చాలా బలమైనటువంటిది. ఆ దర్శనం అతని మీద ప్రకాశించింది. ఇది మనందరికీ తెలిసినటువంటి భాగమే. అయితే అతను అక్కడి నుంచి క్రింద పడ్డాడు. ఇప్పుడు ఆయన దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యం. వెలుగు అతని మీద ప్రకాశించడమే కాదు, అతడు అందుడైపోవటమే కాదు, స్లోగా ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవటం కాదు. దేవుడు అప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలుతో మాట్లాడటం ప్రారంభించాడు. పేరు పెట్టి సౌలు అని పిలవగలిగింది ఎవరు లేరు ఆ రోజుల్లో. సౌలుని సౌలు అని పిలిచేవాళ్ళు లేరు. అలా పిలవగలిగినటువంటి వ్యక్తి సృష్టికర్త అయిన దేవుడు. ఎప్పుడైతే ఆయన అలా పిలిచాడో వెంటనే సౌలుకు సందేహం వచ్చింది. ఎవరు నీవని అడిగాడు గట్టిగా. పిల్లలు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఎంత వాళ్ళైనా అధికారిగానే చూడాలి. ఆయన చుట్టూ ఉంది సైన్యం. అమర్యాదగా ఎవరు మాట్లాడటానికి లేదు. అమర్యాదగా మాట్లాడకుండా మరి మర్యాదతో మాట్లాడాలి కనుక సౌలు అంటున్నాడు, నీవెవరు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా అని. ప్రియులారు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రజలతో. పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడిన విధానం ఆశ్చర్యం. ఇశ్రాయేలు సభ్య సమాజం అందరితో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు సమాజం అంతా చూస్తుండగా వాళ్ళందరితో చెప్పాడు, మోషే, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడతాడు కనుక మీరు ఈ కొండ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ పరిసరాలు మీరు శుద్ధి చేసుకోవాలి, మీ పరిసరంలో ఎక్కడ కూడా మల విసర్జన జరిగినప్పుడు అది నా కంటికి కనబడకూడదు, దాన్ని మట్టితో కప్పివేయాలి. దేవుడు ఎంత శుద్ధిని పాటించాడో తెలుసా? చాలా యొక్క గృహాల్లో మనము గ్రహించలేం. దేవుని యొక్క సన్నిధి ఉండాలంటే శుద్ధి ఉండాలి, శుభ్రం ఉండాలి, వారు శుద్ధిగా ఉండాలి, వారి పరిసరాలు శుభ్రంగా ఉండాలి.
ఇప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ రోజున దేవుడు మేఘము వలె ఆ యొక్క పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆ మేఘములో నుంచి దేవుడు వారితో మాట్లాడాడు. ఆ మేఘములో నుంచి దేవుడు వారితో మాట్లాడాడు. అగ్ని గుండములో నుంచి చెట్టు కాలిపోవటం లేదు, కానీ అగ్నితో మాత్రం దహించబడుతుంది. ఆ అగ్నిలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఈ రోజున ప్రకాశమానమైన తేజస్సుతో దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున తేజస్సుతో నింపబడిన వారై దేవదూతలు మాట్లాడారు. ఇప్పుడు దేవుని యొక్క పిలుపు సౌలు వింటూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. సౌలుకి ఒక గొప్ప ఆధిక్యత దొరికింది. ప్రియులారా, మీలో ఎంతమంది సాధు సుందర్ సింగ్ గురించి చదివారో నాకు తెలియదు. సాధు సుందర్ సింగ్ చాలా నిష్ఠ కలిగినటువంటి పెంపకములో పెరిగినటువంటి ఆయన. వారి తల్లిదండ్రులు చాలా భక్తి కలిగినటువంటి వారు. వారికున్న దేవుళ్ళను, అన్ని దేవుళ్ళను ఆయన పూజ చేశాడు. ఉదయాన్నే లేవటము, ఆయన చక్కగా శుభ్ర స్నానాలు చేయటము, ఆయన ఆ యొక్క తడి బట్టలతోనే దేవుని దగ్గరికి వెళ్ళటము, వాళ్ళు ఒక దేవునిలో అందరి పేరున మొత్తము ఉదయాన్నే భక్తి చేయటము, ఆ తర్వాతనే ఆఖరికి దాహం కూడా తాగటం. దేవునికి అయిపోయే వరకు దాహం కూడా లేదు. ఆ విధమైనటువంటి శుభ్రాన్ని, భక్తిని పాటించినటువంటి వ్యక్తి సుందర్ సింగ్. చాలా బాలుడిగా ఉన్నప్పుడు ఒక రోజున చాలా సందేహం వేసింది. దేవుడు ఎవరు? దేవుడు ఉన్నాడా? దేవుడుంటే నాతో మాట్లాడాలి అని, దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదని ఒక ఆలోచన బయలుదేరింది సుందర్ సింగ్కి. అప్పుడు సుందర్ సింగ్ ఒక రోజున అంటున్నాడు, ఓ దేవుళ్ళారా, ఓ దేవుళ్ళారా, మీరెవరో నాతో మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే తెల్లవారుజామున 3 గంటలకు వచ్చే ఈ ట్రైన్ కింద పడి చచ్చిపోతా. ఆయనకి నెమ్మది లేదు. వారి తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి ఇవన్నీ చేయిస్తుంటే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియలేదు. అసలు నిజమైన దేవుడు ఎవరో, ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి, ఇంతమందా అని చెప్పి ఆయనకు సందేహం కలిగింది. మీరు చదవండి ఆయన యొక్క సాక్ష్య పుస్తకం. అయితే ఈ యొక్క సుందర్ సింగ్తో దేవుడు ఆ రైలు కట్టల మీద మాట్లాడుతూ ఉన్నాడు. సుందర్ సింగ్, సుందర్ సింగ్, ఎవరు నీవు? నీవెవరైతే మాట్లాడమన్నావో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఎవరు మీరు? మేము పూజించే ఏ దేవుళ్ళో ఆ దేవుని పేరు నీది అని అడిగాడు. నేను నజరేయుడైన యేసును. సుందర్ సింగ్ జీవితం మారిపోయింది. సుందర్ సింగ్కి అర్థమైంది, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు నేను తెలుసుకున్నా. ఉదయాన్నే స్నానం చేసి రమ్మన్నారు, నేను రానన్నాడు. నేను రమ్మంటే రానన్నాడు. ఇక నేను అసలు రాను అన్నాడు. నేను వీటికి చేయను అన్నాడు. ఎందుకు అన్నారు? రాత్రి నిజమైన దేవుడు ఎవరో నాతో మాట్లాడారు. మీకు తెలియకుండా నేనే రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన తీసుకెళ్ళి కొట్టి బాధించారు, మారలేదు. తీసుకెళ్ళి ఆయన మేడ గదుంటే గదిలో పడేశారు, తిండి తిప్పలు లేకుండా. ఆ సమయంలో దేవుడు గ్రంథాన్ని ఒకదాన్ని సంపాదించుకున్నాడు, క్రొత్త నిబంధన. దాని అంతటిని చదివేయటం ప్రారంభించాడు. చదివే కొద్ది విశ్వాసం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి పెన్ను తీసుకొని, పేపర్ తీసుకొని ఈ బైబిల్ అంతా ముక్కలు ముక్కలుగా రాసి కింద పడేస్తున్నాడు. ఆ కిటికీల నుంచి అందరూ వచ్చి చెప్తున్నారు, మీ ఇంట్లో నుంచి ఇలాంటివి పడతాయి చూడండి అనగానే, నువ్వేనా ఈ పని చేస్తుందని మళ్ళా కొట్టి పెన్ను తీసుకొని వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఎలా రాసి పంపాలి? దేంతో రాసి పంపాలి? తన శరీరాన్ని కోసుకోవటం ప్రారంభించాడు. వచ్చిన రక్తంతో రాసి పడేయడం ప్రారంభించాడు. వాళ్ళు వచ్చి చూసే మరలా తెల్లవారుజాముకి ఆ రక్తం అనేటువంటి కాగితాలు మరలా ఏరుకొచ్చి చూపించారు. వెంటనే ఆ తలుపు తీసి చూస్తే ఒళ్ళంతా గాయాలు, కారిపోతున్న రక్తంతో రాసి పెట్టినటువంటివి. గట్టగానే మరొక చోట కోసేవాడు. ఆ సుందర్ సింగ్ని ఎంత దండించినా మానలేదు. నా ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనన్నారు. ఇవ్వనన్నప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, నాకు చిల్లిగవ్వ అక్కర్లేదు. దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన రూపం ఏంటి, ఆయన రూపం ఎలా ఉంది జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభుకి రూపం లేదు. యేసు ప్రభుని ఏ రూపంతో మనం చేయకూడదు. మీరు ఒక మంచి రాయిని తీసుకొచ్చి, ఆ రాతిని తొలిచేవాడిని తీసుకొచ్చి, అదిగో యేసు ప్రభు వారు లాగా చెయ్యయ్యా అని చెప్పి చేయించి ఈ చర్చి మీద పెడితే అది దేవుడు కాదు. దేవునికి రూపము లేదు. రాతి బొమ్మలతో తల చెక్కకూడదు. అందుకనే దేవుని యొక్క రూపం ఎవరికి తెలియదు. ఆయన సృష్టికర్త,
ఆయన యేసు రూపంలో మన దగ్గరికి వచ్చాడు. ఆ రోజున ఆయన మరణాన్ని చూడలేక ఒక యూదురాలు ఆయన ముఖం మీద వస్త్రం వేసి అద్దితే ఆయన రూపం నానవాళ్ళు దొరికాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఆ దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయనతో అంటున్నాడు, నువ్వెవరు అంటే నేను యేసును. సౌలు యొక్క జీవితం ఆశ్చర్యపోయింది. ఆయన అప్పుడు వెతుక్కోవటం ప్రారంభించాడు. ఎలా అయితే రౌద్రముతో క్రూరముతో పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని బయలుదేరి వెళ్తున్నాడో సౌలు ఆ పట్టణానికి, దమస్కుకి, ఇప్పుడు ఆయన గుడ్డివాడిలాగా కబోదులాగా చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. దేవుని సౌలుని బలపరుస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీవు నన్ను హింసించుచున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఆయన క్రోధము నిన్నటువంటి వాడుగా వెళుతూ, అంధుడుగా వెళుతున్నటువంటి ఆయన మరి దేవుని యొక్క సేవకుడుగా మార్చబడతాడు. తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి ఆయన చెప్తాడు ఇక్కడ, నేను దూషకుడును, నేను హింసకుడును, నేను క్రూరుడను, సంఘమును పాడు చేసేవాడిని. అయితే దేవుడు తెలియక చేశాను. నేను దేవుని వలన కనికరించబడ్డాను. దేవుడు నన్ను నిత్య జీవానికి వారసునిగా చేశాడు. ఇదిగో నేను మీ అందరికీ మాదిరిగా ఉండునట్టుగా దేవుడు నన్ను చేశాడు. వెళ్ళి చదవండి. రేపు వారం వీటిని ఏం చేయాలో తెలుసా? నేను మిమ్మల్ని అడుగుతాను. నేను ఇచ్చిన రెఫరెన్స్ అన్ని చక్కగా బైబిల్ అంతా ఎత్తి రాసుకొని రావాలి. బైబిల్ అంతా ఎత్తి రాసుకొని రావాలి, చూచిరాత పిల్లలు రాసినట్టుగా. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇప్పుడు తిమోతికి ఇవన్నీ విషయాలు తెలియచేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అనాది కాలంలో నేను ఈ విధంగా జీవించాను. ప్రియులారా, ఇప్పుడు దేవుని యొక్క జీవము కలిగిన వెలుగు. అందుకని మనం ఇక్కడ చూస్తాము. 9 నుంచి మనం చూసినప్పుడు ఆయన అంటాడు, జీవము గల అక్షయతలోనికి, జీవము గల అక్షయతను సువార్త వెలుగు నా మీద ప్రకాశించింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ వెలుగుకి ఏమని పేరు పెట్టాడో తెలుసా పౌలు గారు? జీవము గల అక్షయత అని సువార్త వెలుగు నా మీద ప్రకాశించింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ సువార్త వెలుగును నేను ప్రకటిస్తున్నాను. ఆ వెలుగు ప్రకాశించబడినటువంటి అనుభవం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుడు ఇక్కడ మాట్లాడేవాడిగా కనబడుతున్నాడు. దేవుడు పలికేవాడిగా కనబడుతున్నాడు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు చాలామంది దేవుని దగ్గర కనిపెట్టి దేవుని స్వరాన్ని వినటానికి సమయం కూడా ఇవ్వలేని దుస్థితి క్రైస్తవ సంఘంలో ఉంది. పిల్లలు ఇక్కడ మీరు గమనిస్తే ఇంకా కిందకు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. నీవు ఎవరు అంటే హింసించుచున్న యేసును. ఏమన్నాడండి? హింసించుచున్న యేసును. నిజంగా పౌలు ఆయన యేసును హింసించాడా? హింసించలేదే. హింసించింది ఎవరిని? మనుషులను. యేసు ప్రభు మనుషులను, యేసు ప్రభు నమ్మిన మనుషులను. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు నమ్మిన మనుషులు యేసు ప్రభు శరీరము కలిగిన వారు. యేసు ప్రభు శరీరము ఎవరై అంటే మనమే. యేసు ప్రభు శరీరము మనమే. ఆయన శరీరములో పాలు పొందిన మనమే. ఇప్పుడు ఈ శరీరాన్ని ఎవరు బాధించినా, ఈ యొక్క శరీరానికి ఎవరు బాధ కలిగించినా దేవుడు వారి జీవితంలోకి వస్తూ ఉన్నాడు. అందుకని మనం ఇక్కడ గమనించాలి, ఇది దేవుని ఆలయము. పౌలు అంటాడు, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం, దేవుని ఆత్మ నివసించే ఆలయం. దేవుడు కాదు, దేవుని ఆత్మ నివసించే ఆలయం. దేవాలయంలోనే దేవుడు ఉంటాడు అనుకోబాకండి. దేవాలయంలోనే దేవుని పెట్టి తలుపులే బాకండి. దేవాలయాల్లోనే మనము వణుకుతూ జీవించటం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళగానే ఏదో దేవుడు చర్చికి వెళ్ళగానే వణుకుతూ 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 గజగజ గజగజ వణుకుతూ ప్రవర్తించటము కాదు. దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. గాడ్ వుడ్ లైక్ టు హియర్. దేవుడు మనలో ఇక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని అంటున్నాడు, ఆ స్వార్థ వెలుగురు నాకు నా మీద ప్రకాశించింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు మనము చూద్దాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో అలాగునే శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నలాగున అలాగే క్రీస్తు ఒక్క శరీరమై ఉన్నాడు. హల్లెలూయా. అదే మాటను గుర్తు చేస్తూ ఎఫెసీ సంఘం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు అదే మాట చెప్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో అదే మాటను చెప్తాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, ఏ వ్యక్తి అయినా క్రీస్తును హింసించడము అసాధ్యం, కానీ క్రీస్తు బిడ్డలను హింసించినప్పుడు మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 40వ వచనములో ఆయన మాట్లాడుతూ అంటాడు. 10వ అధ్యాయం 40వ వచనములు, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను, మిమ్మల్ని హింసించువాడు నన్ను హింసించుచున్నాడు, మిమ్మల్ని బాధ పెట్టువాడు నన్ను బాధ పెడుతున్నాడు, మిమ్మల్ని ఏడిపించువాడు నన్ను ఏడిపిస్తున్నాడు, మిమ్మల్ని గాయము చేయవాడు నాకు గాయాలు రేపుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు. అదే కొంచెం లోపలికి వెళదాం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకోండి, ఇన్ మై నేమ్, నా పేరిట చేర్చుకోండి. నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం రాత్రి. యేసు ప్రభు పేరిట ఒక ఆయన కొంతమంది బయలుదేరారు. వారు యేసు నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, యోహాను, అయ్యా ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు ఏంటి అని. ఆయన యేసు నామమును కలిగి ఉన్నాడు. యేసు నామములో ఉన్న శక్తి, యేసు నామములో ఉన్న బలం, యేసు నామములో ఉన్న ప్రభావం, యేసు క్రీస్తు యొక్క కంచె ఆ కుటుంబాలకి ఉంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నన్ను చేర్చుకోండి. 25వ అధ్యాయం 34-46 వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 20-23 వచనం వరకు కానీ చూసినట్లయితే దేవునిని మనము చేర్చుకొనటం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఏంటో తెలుసా? పశ్చాత్తాపపడే అవకాశం, దిద్దుకునే అవకాశం, కన్నీరు గార్చే అవకాశం, ఏడ్చే అవకాశం. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇర్మియా, నా ప్రజలు చూసావా? వారి దేవుణ్ణి చూసారా? వారి దేవుడు చూసావా ఎంతలా ఉన్నాడో? వారి దేవుడు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో చూసారా? వాళ్ళ దేవుణ్ణి 3 సార్లు 4 సార్లు ఎలా చూస్తారో తెలుసా? అసలు వాళ్ళ దేవునికి ఏం తక్కువైనా తట్టుకోలేరు. ఏంటో తెలుసా? వారి కడుపే వారి దేవుడు. దేవుని నోట నుండి వచ్చిన మాట. వాళ్ళు తిండికి ఆగరు, వారు కడుపు మార్చరు, వాళ్ళు ఉపవాసం ఉండరు, దేవుని సన్నిధిలో ప్రార్థించరు. ఇదిగో దేవుడు నిన్నే అడుగుతున్నాడు. ఇక్కడ సౌలు జీవితంలో మారు మనసుతో తన పాపం విషయమై సౌలు పశ్చాత్తాపడుతున్నాడు. 3 దినాలు మంచినీళ్ళు కూడా తాగలేదు పౌలు. 3 దినాలు తిండి తినలేదు పౌలు. ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. నిజమైన దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నిజమైన దేవుని నేను బాధించాను, నిజమైన దేవుణ్ణి నేను వేదన పాలు చేశాను. అయ్యో, నన్ను ఎవరు క్షమిస్తారో? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేతికి చిక్కినటువంటి వ్యక్తి ధైర్యంగా లేడు, కన్నీటితో ఏడుస్తున్నాడు. నిజంగా నీకు సాక్ష్యం ఉందా? నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీకు అసలు ప్రార్థన ఆత్మ ఉందా? చాలా మంది జీవితాల్లో చూస్తుంటే దేవుని మందిరం అంటే వాళ్ళకి నీళ్ళల్లో మునిగటానికి పోయినట్టుగా ఉంది, తిరణాలకు పోయినట్టుగా ఉంది, సంబరానికి పోయినట్టుగా ఉంది. వారి కుటుంబాల్లో దేవుడు అంటున్నాడు, ఈయన మాటలు విని దాని ప్రకారము చేయువాడు కన్నీటి యొక్క ప్రార్థన అనుభవము. ఒక్కరోజు కాదు ప్రార్థన, ఆ నిమిషము కాదు ఏడ్చేది. నిజమైన దుఃఖము పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో ఉన్న ప్రతి కల్మషాన్ని కన్నీటితో కడిగిస్తాడు. మీరు ఎవరైనా విషం తాగిన వ్యక్తులను చూసారా?
ఎవరైనా కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు విషయం తాగి చచ్చిపోదాం అనుకుంటారు. పల్లెటూరులో అయితే పురుగు మందులు తాగేస్తారు, ఎండ్రీను లాంటిది. దాన్ని తాగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నోట్లో కుంకుడు రసాన్ని పోస్తారు, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. అది తాగగానే అది ఏం చేస్తుందో తెలుసా? ఆ విషయాన్ని అంతా కక్కిస్తుంది. ఒకటే వాంతులు, ఇక ఉండలేవు అక్కడ మనం. దేవుని యొక్క ఆత్మ మానవులోనికి వచ్చినప్పుడు కలిగించే పశ్చాత్తాపం అది. ఆత్మతో నింపబడి ప్రార్థించాలి. ఇందాక మనం సాక్షి విన్నాం, ఆ సాక్ష్యములు అది కనబడుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం యొక్క వాగ్దానం యొక్క విధానం అదే. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడుతున్నాడు. 9వ అధ్యాయం 9వ వచనములో మనము చూస్తాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో పౌలు గారు గుర్తు చేస్తాడు, నేను ఏ విధముగా పశ్చాత్తాపడ్డాను. దేవుని ప్రేమ స్వరూపే దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి అవిశ్వాసాలకు, మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగు చేసింది. చాలా మంది జీవితాలు అంధత్వంతో నిండిపోయాయి. సౌలు అంటాడు, నా జీవితంలో దేవుని వెలుగు ప్రకాశించి నా అంధత్వాన్ని తొలగించాయి. నిజదేవుణ్ణి నేను చూశాను, నిజదేవుని దర్శనాన్ని నేను చూశాను, నిజదేవుని ప్రకాశాన్ని చూశాను. నా కళ్ళ ముందు ఉన్న పాపపు తొరలు చునిగిపోయాయి, పాపపు పొరలు తొలగిపోయాయి. నేను వెలుగులోనికి వచ్చాను. గాఢాంధకారమైన చీకటిలో నుండి నేను వెలుగులోనికి వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు ఇక్కడ గుర్తు చేస్తాడో పౌలు గారు. ఇంకా మనం లోపలికి వస్తే, ఈ పౌలు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ప్రియులారా, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నీ ఇంటికి నువ్వు ప్రార్థన సపోర్టేనా? నీ ఇంటికి నువ్వు ప్రార్థన సపోర్ట్ ఇస్తావా? నీ ఇంటికి నువ్వు ప్రార్థన కంచె వెయ్యగలిగిన వ్యక్తివేనా? ఇదిగో నిన్నే సూటిగా అడుగుతున్నా, నీ ఇంటికి ప్రార్థన కంచె వేయగలవా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయగలవా? ఏ ఇంటిలో అయితే ప్రార్థన లేదో అది దెయ్యాల ఇల్లు. ఏ ఇంటిలో గుడికి రాని, కానుకలు ఇవ్వని, బియ్యం దాని, ఏం దాని, దశంభాగాలు దాని, వేర్ దెర్ ఈస్ నో ప్రేయర్, దెర్ ఈస్ నో గాడ్. దట్ ఇస్ నాట్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. అది దేవుడు నివసించే స్థలము కాదు. ఆ ప్రజల యొక్క వర్తమానం వింటున్నాడు. ఆ సంఘానికి ఏం జరగబోతుందో తెలుస్తుంది. ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడైన వాడున్నాడు. సౌలు కూడా ధర్మశాస్త్ర విషయంలోనే నీతిమంతుడు. ఆయనే అననీయ సప్పేరాల అననీయ కాదు, అననీయ దమస్కులో ఉన్న ధర్మశాస్త్ర బోధకుడైన అననీయ, యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన అననీయ. దేవుని నామానికి స్తోత్రం. భక్తి కలిగిన అననీయ, ప్రార్థనా పరుడైన అననీయ, ఇశ్రాయేలు యొక్క విడుదల కోసమై సౌలు యొక్క ప్రభావము అంతమయ్యేలాగా కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న అననీయ. చాలా మంది తల్లిదండ్రులకు ప్రార్థించే, బిడ్డలకు ప్రార్థించే తల్లిదండ్రులు లేదు. దుర్మార్గం. బాధపడి ఏడవాలి. యోబు ఒక ప్రార్థనా పరుడైన తండ్రి. యోబు తన బిడ్డలకు కంచె కవచం వేశాడు. ఎస్ నాన్నగారు, నిన్నే ఇనప గేట్ల మీద కరెంటు జైలుకు పెడతారే, పెద్ద ఎత్తున గేట్లు పెట్టి, గేటు మీద ఇనప కడ్డీలు పెట్టి, దానికి ఐరన్ ఇవి పెట్టి దానికి కరెంటు పెడతారు ఎక్కకుండా చచ్చిపోవటానికి. అప్పుడప్పుడు పక్షులు ఎక్కి చచ్చిపోతుంటాయి పాపమాడ. అయ్యనుకుంటున్నావా రక్షణ? వాక్యం వింటుండగా ఈయన మాటలు విని దాని ప్రకారము చేసే తండ్రివేనా? ఏమండి తండ్రి గారు? స్ట్రైట్ అవే క్వశ్చన్ ఫ్రమ్ ద లార్డ్. మనం వాక్యం వినేది నేర్చుకోవడానికి, మనం వాక్యం వినేది చేయడానికి, మనం వాక్యం వినాల్సింది ఆచరించడానికి, మేము వాక్యం వినాల్సింది దాన్ని ధరించుకోవడానికి, కలిగి ఉండటానికి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి.
అననీయ ఆ దేశంలో ఉన్నాడు, పట్టణంలో. అననీయ యొక్క ప్రార్థనా పరుడు. అననీయ ప్రార్థిస్తున్నాడు పౌలు వస్తున్నాడని. అననీయ ప్రార్థన ఎంత బలమైనది. పౌలు దారిలో చిక్కేశాడు. అననీయకి వర్తమానం దేవుడే చెప్తున్నాడు, అననీయ సెల్ ఫోన్లు చూస్తున్నానయ్యా కొద్దిగాగు, టీవీ చూస్తున్నానయ్యా కొద్దిగాగు, హలో. వాటికే ప్రాముఖ్యత అయిపోయింది, దేవునికి కాదే. సెల్ ఫోన్ ఎంత మేలుందో అంత ఈడియట్ బాక్స్ అది. నిన్నటి రోజున చెప్తున్నాడు ఒక ఎస్ఐ గారు, ఓ పిల్లాడు ఉన్నాడు, కూర్చున్నాడు, బాగా పబ్జీ ఆడాడంట, దాంట్లో ఓడిపోయాడంట. వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకున్నాడు, గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. TV9 న్యూస్. ఒళ్ళో పడుకున్నాడు, చచ్చిపోయాడంట. డోంట్ ఎంటర్టైన్ విత్ ద సెల్ ఫోన్స్. నేను ఎప్పుడు సెల్ ఫోన్స్ రానిచ్చేవాడిని కాదు. సెల్ ఫోన్ విద్యకైతే పర్వాలేదు, సెల్ ఫోను నీతి లేని జీవితాలకు ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్నాయి, ఇంకా కావాలంటే ఎవరికైనా ఇస్తా. సెల్స్ 4-5 ఉన్నాయి. పంజాతీయో పనికిరావో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ ఇట్, ఐ గాట్ ఇట్. పిల్లలు ఇక్కడ గమనించాలి, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, శ్రమలో ప్రార్థిస్తున్నాడు, హింస వస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నాడు. సంఘం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ alone he is praying there. ఒక విశ్వాసికి వ్యక్తిగత ప్రార్థన అవసరం. వ్యక్తిగతమైన ప్రార్థన, దేవునితో అవినాభావ సంబంధం అవసరం. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, అననీయ నేనున్నాను. సమూయేలు ఏమంటాడు? ఏదో అంటాడు. ఏమంటాడు? ఏమంటాడు నాన్నగారు? నీ కొడుకు చెప్పాలిగా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు అంటాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పమంటాడు. ఇక్కడ అననీయ అంటున్నాడు, నేనున్నాను ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎంత చక్కగా ఉందో తెలుసా కాన్వర్జేషన్. నేను ఉన్నాను అనగానే, ఇప్పుడు నేను నీ దగ్గర ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. అతడు ఎవడో కాదు, తార్సువాడు. ఇదిగో ఏ సౌలు గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో అతన్ని చేతులకు అప్పచెప్తున్నాను. ఓ పక్క సౌలుకి సంతోషం వేసింది. అయితే ముందు చెప్పినప్పుడు సంతోషంగా ఉండాలి, లోపల దొరికాడు దొంగ దొరికాడు అనుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బైబిల్ తీసుకొని నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తల మీద నువ్వు చేతులుంచు. ఏం చేయాలి? ప్రార్థన చేయి. నేనా? అప్పుడు అంటున్నాడు, ప్రభువు బోధ చేస్తున్నాడు, ప్రభువా నీకు తెలియదా వాడెంత దుర్మార్గుడు, వాడెంత పరిశుద్ధులను, దేవుని ప్రజలను. ఇక్కడ పరిశుద్ధులు అనగానే దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. అంటే మనం ఎంత బాధిస్తున్నాడో నీకు తెలియదా? చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. అననీయ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ధర్మశాస్త్రము చొప్పున అతడు భక్తిపరుడు. రెండవది, ఆయన యూదులందరి చేత మంచి పేరు నొందినవాడు. ఆ తర్వాత క్రిందకు వస్తే ఇంకా మనకు కనబడుతుంది, ఆయన యేసు ప్రభువుకు నమ్మకమైన రహస్య శిష్యుడు. ఆయన సంఘ శ్రమలలో నిరీక్షణతో ప్రార్థించిన వ్యక్తి. అపొస్తలుల కార్యము 9:11 దర్శనాన్ని చూశాడు. ఇప్పుడు ఆ దర్శనములో నేనున్నానంటున్నాడు. అననీయ అనే మాటకు అర్థము హీబ్రూ భాషలో హననీయ. ఎక్కడ కనబడతారు మనకి ఈ పదం? హననీయ అనే పదం ఎక్కడ కనబడుతుంది పాత నిబంధనలో? ఏమి గుర్తు లేదండి. లోకం భలే గుర్తుంది. గుర్తు చేసుకోండి ప్రియులారా,
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, హనన్యా, హజర్యా, మిషాయేలు. హీబ్రూ భాషలో హనన్యా అతని పేరు, కానీ అతన్ని అననీయా అనేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రియులారా, ఆయనతో అంటున్నాడు 12వ వచనం, 9వ అధ్యాయం 12వ వచనంలో, నీవు ఆయన మీద, ఇదిగో అప్పుడు అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులుంచగా. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి మీద? దేవుడు మన చేతుల్లో కూడా శక్తి నింపుతున్నాడు. అననీయాను దేవుడు పంపిస్తున్నాడు. అననీయాను దేవుడు వాడుకుంటున్నాడు. అననీయ చేతులుంచగా ఆయనకు దృష్టి వచ్చింది. అననీయ చేతులుంచగా ఆయన పరిశుద్ధాత్మను పొందాడు. అననీయ చేతులుంచగా పౌలు ప్రార్థించాడు. అననీయ చేతుల మీద ఆయన రక్షించబడ్డాడు. నువ్వెవరి కోసమైతే ప్రార్థిస్తావో వారికే నీ ప్రార్థన అవసరం అవుతుంది. నీ ప్రార్థన మేలవుతుంది. నీ ప్రార్థన వారిని కాపాడుతుంది. నిజంగా చాలా మందిని చూస్తుంటే గుడికి పోయాం, సంఘాలు పేరు చెప్పుకొని భక్తిని మర్చిపోయారు. సంఘాలు పేరు చెప్పుకొని మా సంఘం పరలోకం పోయే సంఘం అనుకుంటున్నారు, కానీ నేను వెళ్ళగలలా లేని అనే భక్తిని మర్చిపోయారు. ఇండియా టీంలోకి మనం సెలెక్ట్ అయితే, ఇండియా టీంలోకి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ సెంచరీలు కొడతారా? ఎవరైతే నైపుణ్యము కలిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మంచి నేర్పరితనం ఆట కలిగి ఉంటారో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సౌలు తన కళ్ళ వెంట పొరలు రాలిపోయాయి. ఆయన దేవుని కొరకు నిలబడటాన్ని మనము చూస్తున్నాం. పవిత్రులుగా ఏర్పరచుకున్నాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చదవండి. అందుకో ప్రభువు నువ్వు వెళ్ళుమో, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనినా, గట్టిగా నేను ఏర్పరచుకొనినా. దీన్ని తిరగేతి రాస్తే ఏమంటారు తెలుసా? ఆయుధం. ఎవరికి సాధనం? ఎవరు ఏరుకున్న సాధనం? దేవుడు ఎవరు ఏర్పరచుకున్న సాధనం? వినబల్లా? దేనికి సాధనము? నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు. దేవునికి సాధనం. రాజుల మధ్య నిలబడటానికి సాధనం. అధికారుల మధ్య నా కొరకు, పెద్దవారి మధ్య నా కొరకు, అనేక మంది ఎదుట నా కొరకు నిలబడటానికి నా సాధనం, నేను ఏర్పరచుకున్న సాధనం. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డలకి ఇవ్వాల్సిందేంటో తెలుసా? మంచి గౌరవం ఇవ్వాలండి. ఆస్తిని డబ్బులు ఎవడు కక్కర్లా. నీ ఇంట్లో పిల్లల్ని చేసుకోవాలంటే ఎగబడాలి. ఏదేమైనా కట్నాలున్నా లేకపోయినండి, ఆ ఇంట్లో పిల్లలు వస్తే చాలండి. ఏం పిల్లలండి? గొప్ప భక్తి కలిగిన పిల్లలు, ప్రార్థన కలిగిన పిల్లలు, మంచి పిల్లలు, ప్రేమ కలిగిన పిల్లలు. ఆ ఇంటిలో ఆ పిల్లలు అడుగు పెడితేనే ఐశ్వర్యం. గుర్తు చేసుకోండి. నీ బిడ్డలని ఆ విధంగా నువ్వు పెంచగలిగితే, నీవు ఒక సాక్ష్యాన్ని నీ బిడ్డలకు ఆస్తిగా ఇవ్వలేకపోతే, ఒక తల్లిగా తండ్రిగా అనవసరం. ఒక తల్లిగా తండ్రిగా అనవసరం. ఒక బిడ్డకు తండ్రి తల్లి ఇచ్చే సాక్ష్యం జీవితాంతం కాదు, వాళ్ళ బిడ్డలకు మిగిలిపోద్ది. భక్తి కలిగిన కుటుంబములో పుట్టిన బిడ్డలకి పేరు అట్లా మిగిలిపోద్ది. ఏమిస్తున్నావో నాకు తెలియటలా, ఎలా పెంచుతున్నావో నీ బిడ్డలు నాకు తెలియటలా. నిన్నే ఎలా పెంచావు? ఇప్పటి వరకు పెంచిన వాళ్ళని ఎలా పెంచావు?
నా 19వ ఏట నేను దేవుని దగ్గరికి రాలేనేమోనని నా ప్రవర్తన చూసిన నాన్నగారు కాలవ కట్టల మీద మోకరించి బోర్ల పడి ప్రార్థన చేసుకుని ఇంటికి వస్తుంటే ఆ కావలిగాళ్ళు అడిగేవాళ్ళంట, ఏంటి పాస్టర్ గారు కింద పడ్డారా? లేదయ్యా, ప్రార్థన చేసుకొని వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చీమ ఎటు నడిస్తే రెండవ చీమ కూడా అలాగే నడుచుద్ది. మొట్టమొదటి గొర్రె ఎటు నడిస్తే రెండవ గొర్రె కూడా అట్టే నడుచుద్ది. నువ్వు ఎలా ఉన్నావో నీ పిల్లలకి స్టడీ ఉండదనుకుంటున్నావా? ఇదిగో మీ నాన్న చేసిన పనులు, మీ అమ్మ చేసిన పనులు నీకు ఏ వయసు నుంచి గుర్తున్నాయి? ఏ వయసు నుంచి గుర్తున్నాయి? 5, 6? ఇదిగో నువ్వు చేసే నీ ప్రవర్తన నీ పిల్లల బ్రెయిన్లో స్టాంప్. చెడ్డ తండ్రిగా మిగలబాకు, చెడ్డ తల్లిగా మిగలబాకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అననీయ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న సాధన దేనికి? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16 నుండి 18 వరకు చెప్తాడు. చూడండి, ఇక్కడేమో రాజులకును అన్ని జనులకును వాళ్ళందరి ఎదుట నిలబెట్టడానికి అని ఇక్కడ చెప్పిన తర్వాత 26వ అధ్యాయము 16 నుంచి చూస్తే చెప్తాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియో, ప్రైజ్ ద లార్డ్, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియో. ఏ సంగతి? రక్షణ సాక్ష్యం యొక్క అనుభవం అదే. రక్షణ సాక్ష్యం యొక్క అనుభవం అదే. దర్శనం, వాగ్దానం, దేవుని స్వరం. ఈ ఇందులో గుడికి వచ్చాను. ప్రార్థన జీవితము వృద్ధి అయ్యే కొద్దీ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. నేను కూర్చున్న ఒక రోజున పోయినటువంటి లక్షల ఖరీదు చేసే వస్తువు నడుచుకుంటూ నా ఇంటి దగ్గరకు వచ్చింది, నా చేతిలోకి వచ్చింది. నేను మీకు సాక్ష్యం ఇచ్చాను. యు నీల్ డౌన్ అండ్ ప్రే, హీ విల్ ఆన్సర్ యు, హీ ఈస్ రెడీ టు గివ్ ద ఆన్సర్. దేవుడు అంటున్నాడు, అతడు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. యేసయ్య బిడ్డలందరూ స్తోత్రం చెప్పండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతియు, నేను నీకు కనబడిన సంగతియు, నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుకొనకై. హల్లెలూయా. సాక్షిగా, ప్రైజ్ ద లార్డ్. మనము సాక్షి. చెప్తున్నాడు, నేను సాక్షిని, యేసును చూచాను, యేసు నాకు కనబడ్డాడు, యేసుతో నేను మాట్లాడాను. అందుకోసమే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కిందకొచ్చి అంటున్నాడు ఇంకా కొంచెం. అయితే ఆయన యొక్క సేవ ఎలా ఉందో తెలుసా? పౌలు గారి యొక్క సేవ చూడండి, 26వ అధ్యాయం 18వ వచనం. నీవు లేచి నీ పాదములు మోపి నీవున్న స్థలం నుంచి లే. ఇదే మాట ఒక ఆయన పిలుస్తాడు. ఎవరిని? బైబిల్ తప్ప ఏమైనా గుర్తుండి జనాలకి ఈరోజు. నీవు లేచి అబ్రహాం నీ యొక్క తండ్రి ఇంటి దగ్గర నుండి నువ్వు లేచిరా. ప్రైజ్ ద లార్డ్. నిన్ను ఒక ప్రత్యేకమైన జనంగా చేస్తానని దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాముతో. ఇప్పుడు ఇక్కడ పిలుస్తున్నాడు, లే, నిలబడు, బలము తెచ్చుకో. ఈ ప్రజల వలన అన్యుల వలన హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. వాగ్దానం.
ఏ యొక్క దమస్కుకి వెళ్ళావో, ఏ దమస్కులో చంపాలనుకున్నావో, ఏ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నావో, ఏ సంఘము లేకుండా చేయాలనుకున్నావో, ఏ సంఘంలో ఉన్నవారిని చంపాలనుకున్నావో, ఆ సంఘమే నీకు దిక్కు, ఆ ప్రజలే నీకు దిక్కు. వాళ్ళ మధ్య నీవు సేవ చేయాలి. హల్లెలూయా. దేవుడు నిలబెట్టుకుంటున్న విధానం సౌలుని తీసుకొచ్చాడు. నేను నిన్ను అక్కడ నిలబెడతాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, వారి చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావటానికి ఏం చేశాడు? వారిని చీకటిలో నుండి ఎవరినన్నా ఒక్కనన్నా చీకటిలో నుంచి వెలుగులోనికి తెచ్చావా? ఒక్కనన్నా? ఇది చూడండి, చిన్న పిల్లలప్పుడు మనము కొన్ని తప్పులు కొన్ని నేర్పిస్తారు తల్లిదండ్రులు. మీ నాన్నకు చెప్పబాకరు, అది కొనుక్కురాపో. ఒక వయసు రాగానే మీ నాన్న ఎవరికి చెప్పబాకు, ఇది ఇచ్చిరాపో. ఇది ఇచ్చిరాపో, ఈ గిఫ్ట్ ఇచ్చిరా, లేకపోతే ఇది ఇచ్చిరా. అనేక రీతిలుగా చెడ్డవాటికి మనము వాడుకుంటాం ఏదో ఒక రీతికి. కానీ చీకటిలో నుండి వెలుగులోనికి తేవటానికి సాక్ష్యం చెప్పు, నువ్వు ఈరోజు నేను తెచ్చానని ఎవరినన్నా. దేవుడు నిన్ను అందుకు ఎన్నుకోలా. దేవుడు అసలు నిన్ను ఎన్నుకున్నాడు లేదో నీకే తెలియదు. నిన్ను ఎన్నుకుంది సైతానుగాడు తినటానికి, నిప్పు పెట్టడానికి, తగలబెట్టడానికి, నాశనం చేయటానికి. చీకటిలో నుండి వెలుగులోనికి, అంధకారములో నుండి దేవుని వైపుకు నొక్కును, అవిశ్వాసములో నుండి పాపక్షమాపణలోనికి. ఈ 3 విషయాలు దేవుడు పౌలు గారి ద్వారా జరిగించుకుంటున్నాడు. అనేక మంది చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నారు. అనేకము నుండి కటిక గాఢాంధకారములో నుండి దేవుని వైపు తిరుగుతున్నారు. అనేక మంది పాపక్షమాపణ పొందటానికి దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా దేవుడు అంటాడు తెలుసు, ఇక్కడ నా నామమున ఎన్ని శ్రమలు, 16వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపేదను. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి కొరకండి? దేవుని కొరకు. ఏం అనుభవించాలి? చాలా మందికి మెచ్చుకోకపోతే కోపం వచ్చి అలుగుతారు. మెచ్చుకోవాలి. కుక్కలు కూడా ట్రైనింగ్ ఇచ్చి మెచ్చుకోవాలి. ఒక ఏరోనాటిక్ ఇంజనీర్, ఏరోనాటిక్ కాదు, నాసాలో పనిచేసే ఒక ఇంజనీర్, నాసా దేనికి ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? మొన్న ఒక ట్యూబ్ దాన్ని చూస్తే ప్రోగ్రాంలో పందులకి ట్రైనింగ్ ఇచ్చాడు. పందులు ఆయన చెప్పినట్టు చేస్తున్నాయి, కుక్కలంటే చేస్తాయి, పందులు. ప్రియులారా, మూర్ఖుడు దేవుని పని చేస్తున్నాడు. దేవుని కొరకు. అసలు నీ కొరకు గుడికి వస్తావా నువ్వు? ఇళ్ళ దగ్గర పడుకొని డొల్లాడతారు. కొలుస్తాడు దేవుడు త్రాసులో పెట్టి నీ భక్తిని, నీ బద్ధకాన్ని, నీ నీరసాన్ని. ఇదిగో నీకు దేవుని వాక్యం వినబడుతుంటే వెళ్ళొచ్చు అనుకుంటావే, రేపు నీ జోబంతా ఖాళీ అయిపోయిందాక దేవుడు నీ దగ్గరకు రాడు. ఆ రోజు ఏం చేస్తావు? ఆన్సర్ నువ్వే. ఇప్పుడే ఇచ్చేశాడు దేవుడు. అందుకని యేసన్న గారు ఒక మాట్లాడి అంటారు, ఎందుకిలా జరిగినది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు నిలబడ్డప్పుడు అనేకం. ఒకరోజు అంటాడు సోదరుడు, అన్నా ఎట్ట తట్టుకొని బతుకుతారన్నా కొంతమంది. నువ్వెట్ట తట్టుకొని బతుకుతావన్నా?
ఆన్సర్ మౌనం. ఏం పొందావు దేవుని కొరకు? అరే ఒక రోజు వెళితే సేవకి వెళ్తే ఇది ఎంతే ఉంటాడు, ఇక్కడ పెట్టి కొట్టాను అనుకోండి ఇంకా అసలు లేవను వాళ్ళు, గట్టికి కొడితే గిలగిలే. ఏ పాస్టరో సిటికేసిట్రా, కారు దిగిరా, కారు దిగిరా, మా ఊరు ఇంకా రేపటి నుంచి నువ్వు వాక్యం చెప్పడానికి రాకూడదు. సరేనే, ఏంది అట్టబోతున్నా? సరేనే చెప్పాక రాను, సరేనయ్యా రాను. రెండో వారం వచ్చేసరికి వాడే వచ్చాడు ప్రార్థన చేయమని. అర్థమైందా? పండితర గ్రామంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేకం ఆ రోజు అనుకుంటే వీడెంత ఇట్టున్నాడు, ఇతనెంత. దేవుని కొరకు అవమానాలు. నీవు నీ కుటుంబము దేవుని కొరకు వెళ్ళాలి. నీవు నీ కుటుంబము దేవుని కొరకు అవమానించబడాలి. నీవు నీ కుటుంబము దేవుని కొరకు నిందించబడాలి. దేవుని కొరకు నీ కుటుంబము నిలబడటానికి ప్రార్థన చేసుకోండి. ఇక్కడ సౌలుతో అంటున్నాడు, ఏమండి సుఖంగా బతికితే కదా దేవుడు కోరుకున్నది, అది పరలోకములో ఘనత పొందింది. అది ఎక్కడి నుంచి వస్తుంది సైన్యం అంటే? అయ్యా శ్రమలలో దేవుని కొరకు నిలబడిన మహాభక్తులు ఇళ్ళు. దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్నారు. శ్రమలలో అలసిపోయావా? శ్రమలలో బాధించబడ్డావా? మనుషులు గాయాలు చేస్తే గాయాలు కడగటానికి పౌలు దగ్గర మనుషులు కాదు, భార్య కాదు, బిడ్డలు కాదు, మనవలు కాదు, మనకు పరిచర్య చేయుటకు దేవుడు నియమించిన వారు దేవదూతలు రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళ గాయాలు కడిగేవాళ్ళు దేవుని బిడ్డలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. తిమోతికి రాస్తాడు, 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనములో ఎన్ని శ్రమలు ఆయన పడ్డాడో. 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములు, 2వ కొరింథీ 7వ అధ్యాయం 14వ వచనము. ఎన్ని శ్రమలు! ఆ శ్రమలు ఎలాంటివో తెలుసా? రోడ్డు పక్కన ఈడ్చి పడేశారండి. ఇదిగో నన్నే ఉన్నారనుకోండి, ఏదో మీ ఇళ్ళ దగ్గర ఒక రోడ్డు పక్కన తన్ని ఈడ్చి పడేస్తే పలకరీటానికన్నా వస్తారో లేదో నాకు తెలియదు ఈరోజు విశ్వాసులు. అర్థమైందా? అలాగా పడిపోయినప్పుడు ఎవరు లేపారో తెలుసా? దేవుడు తన దూతలు పంపించి తన సేవకుని పైకి లేపారు. అదే భక్తుడు మనం చూసాం మొన్న వారం. స్టెఫను మరణించగా దేవుడు సింహాసనము నుంచి లేచి నిలవబడి స్టెఫన్ని హత్తుకోవటానికి దేవుడు చేతులు చాచి సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రభు కొరకు నిలబడ్డప్పుడు దేవదూతలు మన ప్రక్క నుండి మనకు పరిచర్య చేస్తారు. మనం ప్రభు కొరకు నిలబడి మరణించినప్పుడు మన ఆత్మను దుష్టుడికి దొరకకుండా నిత్యరాజ్యానికి దేవుడే అతి ఘనంగా ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకొని పోతాడు. సౌలు పట్టబడ్డాడు, అదే పౌలుగా మారి గొప్ప సేవ చేస్తాడు. రేపటి దినం నుంచి పౌలు యొక్క పరిచర్య ఎంత బలమైనదిగా సాగుతుందో, అపోస్తులైన పేతురు యొక్క పరిచర్య ఎంత బలమైనదిగా సాగుతుందో, ఆది సంఘములో పరిశుద్ధాత్మ పొందుకుంటాడు పౌలు గారు అననీయ చేతులుంచగా. ఇక ఆ పరిశుద్ధాత్మతో చెరొక ప్రక్క ఎంత బలమైన సేవ చేస్తున్నారు. సిద్ధంగా ఉన్నావా దేవుని కొరకు? సాధనం అవటానికి, గాడిద అవటానికి, వాహనం అవటానికి యెహోవా ఆయుధం ఎవరు? యెహోవా ఆయుధము ఎవరి ఆయుధము? యెహోవా ఆయుధం అంటారు. ఎవరి ఖడ్గము? యెహోవా ఖడ్గం అంటారు. గట్టిగా, గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గం. నీవు దేవుని యొక్క ఆయుధం, నీవు దేవుని యొక్క సాధనం. నీ ద్వారా
దేవుని కార్యాలు జరుగునుగాక. దేవుడు మీ కుటుంబాలు ఒక్కొక్కరిని వాడుకొనుగాక. నీ బిడ్డలను, నీ మనవళ్లను, పసు బిడ్డలను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొనుగాక. తల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. తల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణ